హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నెట్ అని అంటారు ఫ్రెండ్స్. యూజీసీ నెట్ అసలు ఎందుకు అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, అసలు దీనివల్ల యూజెస్ ఏంటి, సో దీనికి అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసే ప్రాసెస్ క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్. ఎవరు మిస్టేక్స్ అయితే చేయొద్దు. అండ్ ఇలా వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. నేను కూడా క్విక్గా చెప్తాను ఫ్రెండ్స్. మీ టైం వేస్ట్ చేయడం కూడా నాకైతే ఇష్టం ఉండదు కాబట్టి. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ జాబ్స్, ఐకార్లో జాబ్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. చూడండి, చూసి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏపీ సెట్ ఎగ్జామ్ పేపర్ 1 అయితే ఉంది పెట్టాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇంకా వీడియోస్ చేయండి అక్క అనేసి. నేను ఇంకా చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో అయితే వచ్చేసి మేము ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే షార్ట్స్ చేస్తుంటాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ ఇంపార్టెంట్, వెరీ చాలా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం సో వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కామెంట్స్ అన్ని, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. తప్పకుండా చూసుకుని అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నెట్ అని గురించి అయితే చెప్తాను. ఇక్కడ సెట్ అని కూడా మెన్షన్ చేశాను కదా ఫ్రెండ్స్. సెట్, నెట్ అంటే డిఫరెన్స్ ఏంటి? సో మీరు ఎప్పుడన్నా ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ డిఎల్స్ కానీ పడ్డాయనుకోండి ఫ్రెండ్స్, వాటికి స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏపీ స్లెట్ వాళ్ళని, అలాగే యూజీసీ నెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ చేస్తారు. యూజీసీ అంటే నెట్ సెంట్రల్ లెవెల్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇది క్లియర్ చేస్తే మీరు ప్రతి స్టేట్ యొక్క స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే వచ్చేసి తెలంగాణ, మీరు యూజీసీ నెట్ క్లియర్ చేశారు, తెలంగాణలో డిఎల్ కానీ తెలంగాణలో ప్రొఫెసర్స్ జాబ్స్ కానీ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు యూజీసీ నెట్ ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ కూడా రాయక్కర్లేదు, యూనివర్సిటీ కండక్ట్ చేసే సపరేట్ ఎగ్జామ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు యూజీసీ నెట్ కనుక క్లియర్ చేసినట్లయితే ప్రతి స్టేట్ యొక్క ఎగ్జామ్స్ రాయక్కర్లేదు. ఒక ఎగ్జామ్తోనే మీరు ప్రతి స్టేట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అది దానికి స్లెట్కి నెట్కి డిఫరెన్స్ ఫ్రెండ్స్. నెట్ వల్ల ఏంటంటే ఇంకొకటి పిహెచ్డి కూడా మీరు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ పిహెచ్డి కానీ మీకు చేయాలి అనుకుంటే కంపల్సరీగా నెట్ అయితే ఉండాలి. సో అలాగే స్లెట్ ఉందనుకోండి ఫ్రెండ్స్, మీకు పిహెచ్డి వస్తుంది కానీ బట్ వాళ్ళు ఫెలోషిప్ అయితే ఇవ్వరు. నెట్ క్లియర్ చేశారనుకోండి, సెంట్రల్ గవర్నమెంటే మీకు ఫెలోషిప్ రూపంలో స్టైఫండ్ అయితే ఇస్తుంది. సో నెట్ వల్లనే ఎక్కువ లాభాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కంపల్సరీగా నెట్ క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. విత్ ఫెలోషిప్తో మీరు పిహెచ్డి చక్కగా చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఐ హోప్ నేను క్లియర్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ క్లియర్ కాలేదు, ఇంకా స్టిల్ డౌట్ ఉందంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లు, అలాగే కాంటాక్ట్ అస్ అలా అయితే ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ లాగిన్ లింక్స్ అయితే ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లో. ఫస్ట్ నేను ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లిక్ చేయడంతో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 అనేసి. సో ఇలా కిందకి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ డేట్స్ రూపంలో మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి 20th April 2024 నుంచి 10th May 2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి 11th May నుంచి 12th May, అంటే 1 day టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వలేదు. ఫీ ఎలా పే చేయాలంటే మీరు ఆన్లైన్ మోడ్ ద్వారా పే చేయాలి. జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1150 రూపీస్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 600 రూపీస్ అయితే ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి 325 రూపీస్ అయితే ఉంటుంది. సో కరెక్షన్ ఇన్ పర్టికులర్స్, ఒకవేళ అప్లికేషన్స్లో మిస్టేక్ చేసినట్లయితే 2 days టైం అయితే ఇచ్చారు. బట్ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికే ప్రయత్నించండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంటిమేషన్ ఆఫ్ సిటీస్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్, సో మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తారు ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 16th June అని క్లియర్గా అయితే ఇచ్చారు. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 minutes అయితే ఉంటుంది, 3 hours. పేపర్ 1, పేపర్ 2 ప్యాటర్న్స్లో ఉంటుంది. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్స్, డేట్ అండ్ షిఫ్ట్ అన్ని అడ్మిట్ కార్డులో ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ వెబ్సైట్ మీరు ఫ్రీక్వెంట్గా ఈ రెండింటిని చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ క్లియర్గా అయితే అవుతాయి.
సో ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ తర్వాత అయితే వచ్చేసి అదర్ యూనివర్సిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అవార్డ్ జేఆర్ఎఫ్ ఆపర్చునిటీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి, మీకు జేఆర్ఎఫ్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి, పిహెచ్డి అడ్మిషన్స్కి ఈ మూడింటికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. జేఆర్ఎఫ్ అయితే స్టైపెండ్తో సహా మీరు పిహెచ్డికి అయితే ఎలిజిబుల్. కేటగిరీ 2 అయితే వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మిషన్స్ ఆఫ్ పిహెచ్డి. అడ్మిషన్స్ ఆఫ్ పిహెచ్డి అంటే వచ్చేసి అన్ని క్లియర్గా ఎలిజిబిలిటీ ఏమైతే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు క్లియర్ చేసినట్లయితే అన్నిటికీ ఎలిజిబుల్ అయితే అవుతారు. సో పిహెచ్డి కూడా ఫెలోషిప్ అయితే వస్తుంది. సో పేపర్ ప్యాటర్న్ అయితే వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పాను కదా. పేపర్ 1 అయితే వచ్చేసి జనరల్గా టీచింగ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ క్యాండిడేట్స్, ప్రైమరీ డిజైనర్ టు టెస్ట్ రీజనింగ్ ఎబిలిటీస్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పేపర్ 2 అయితే కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో రిలేటెడ్ సబ్జెక్ట్ టోటల్ 3 hours టైం అయితే ఉంటుంది. పేపర్ 1 మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందరూ సబ్జెక్ట్ బాగా వస్తుంది, బట్ పేపర్ 1 మీద మనకు తెలియని సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో పేపర్ 1ని కొంచెం ఫోకస్ చేసుకుంటే పేపర్ 2ని ఈజీగా క్లియర్ చేసేయచ్చు. సో ఇక్కడ ప్రిపరేషన్ అయితే చూసుకుని స్టార్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే వచ్చేసి మీకు మార్కెట్లో చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడే ఫస్ట్ టైం కాదు ఎగ్జామ్ కండక్ట్ చేయడం. సో ప్రీవియస్ పేపర్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. యూజీసీ నెట్ మీద బుక్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి మీరు ఎంఎస్సి, మాస్టర్స్ డిగ్రీ చేసి అయితే ఉండాలి. సో జనరల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 మార్క్స్ అయితే ఉండాలి. సో మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. కంపల్సరీగా మాస్టర్ డిగ్రీ ఉండాలి దీనికి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు రిజర్వేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. సో ఆ రిజర్వేషన్స్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరెవరు ఏ కేటగిరీకి ఎంతెంత రిజర్వేషన్స్ ఉన్నాయి అని చాలా క్లియర్గా అయితే చెప్పారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్సలెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ నేనైతే వచ్చేసి పీడిఎఫ్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. నేను ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేయకపోతే. సో అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి ముందు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. సో చాలా అదర్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ 54 పేపర్స్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బ్రోచర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయనేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్ సిటీస్ సెంటర్స్ ఫర్ యూజీసీ నెట్ అయితే వచ్చింది. సో మన దాంట్లో అయితే చాలా ప్లేసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోడ్స్ అనేది మీరు ఎగ్జామ్ సిటీ ఫిల్ చేసేటప్పుడు అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, చాలా రకాలుగా అన్ని స్టేట్స్లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే వచ్చేసి నేను అప్లికేషన్ ఫామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఎప్పుడైనా అప్లికేషన్ ఫర్ అని చెప్పేసి యూజీసీ నెట్ ఇలా అయితే వస్తుంది. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, పిన్ మన దగ్గర లేదు. సో ఇవి రావాలంటే ఏం చేయాలి, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ హియర్ అయితే క్లిక్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే వస్తుంది. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదు అనుకుంటే మాత్రం ఇక్కడైతే ఫీ అయితే చూపిస్తుంది ఇవి. దాని తర్వాత ఇక్కడ చూడండి సైజ్ ఆఫ్ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది 10 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ అనేది 4 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలి. సో స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వకుంటుండి. పాస్వర్డ్ అనేది 18 to 13 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. సో ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే ఇవి కనిపిస్తుంది. ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ అలాగే ఉంది. ఐ హ్యావ్ డిజీ లాకర్ అకౌంట్. ఐ విష్ టు లాగిన్ అండ్ త్రో డిజీ లాకర్ ద్వారా మీ దగ్గర ఏమైతే ఉన్నాయో ఐ డోంట్ హ్యావ్ డిజీ లాకర్ పెడుతున్నాను. సో ఏదో ఒకటి వ్యాలిడ్ అయితే ఉండాలి. సో నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ కార్డ్ పెట్టేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీకి అయితే వెళ్ళండి. సో అప్పుడు అప్లికేషన్ ఫామ్ అవుతుంది. అలాగే మీ దగ్గర పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబరు, ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే అది, లేదా ఐ డోంట్ హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ ఐడి ఉంటే అది, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఐడి ఉన్నా పర్వాలేదు, ఏదో ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా దగ్గర ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీకి అయితే వెళ్తాను. నెక్స్ట్ అయితే నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ జెండర్ నేమ్ అయితే వచ్చేసింది. సో ఫాదర్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి, మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అదే చూపిస్తుంది. ఈమెయిల్ అడ్రస్ మీరు ఎంటర్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అంటే మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. జెండర్ అయితే వచ్చేసి ఫీమేల్. సో ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబరు,
కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, అంటే మళ్ళీ అదే ఇవ్వండి. ఇంకేదైనా ఉంటే అది ఇవ్వండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే సేమ్ అయితే ఇవ్వండి. మీ నేషనాలిటీ ఏంటి, ఇండియన్ అయితే మెన్షన్ చేస్తున్నాను. ఐడెంటిఫై టైప్ అయితే వచ్చేసి మీ దగ్గర ఏముంది, పాస్పోర్టా, ఎలక్షన్ కార్డా, సో అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఉందా, రేషన్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ ఉందా, సో మీ దగ్గర ఏముంది అని అయితే అడుగుతున్నారు. సో నా దగ్గర ఏది ఉంటే మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టండి. సో ఐడెంటిఫికేషన్ నెంబర్, దాని యొక్క నెంబర్ ఉంటుంది కదా, అదైతే ఇవ్వాలి. ప్రెజెంట్ అడ్రస్ అంటే మీరు ప్రెజెంట్ ఎక్కడ నివసిస్తున్నారు, దాని యొక్క నేము, లొకాలిటీ, సబ్ లొకాలిటీ ఉంటే అది, దాని యొక్క కంట్రీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. సో ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టినట్లయితే ఇక్కడ అదే అడ్రస్ అయితే వస్తుంది. లేదు డిఫరెంట్గా అయితే మాత్రం మీరు రెండింటిని సపరేట్గా ఫిల్ చేయాలి. చూస్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. 18 to 13 క్యారెక్టర్స్లో ఉండాలి. ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్స్, స్పెషల్ ఉంటైతే ఉండాలి. మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా మీరు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు. అలా విధంగా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎక్కడైనా ఒక పేపర్ మీద పెన్, మీ మొబైల్లోనో లేదా బుక్లోనో నోట్ డౌన్ చేసేసుకోండి. సో ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్కి అయితే నెక్స్ట్ స్టెప్ ఏవైతే ఉందో దానికైతే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. సో నేను క్యాండిడేట్ నేమ్ చెక్ చేసుకున్నాను, ఫాదర్ నేమ్ చెక్ చేసుకున్నాను, మదర్ నేమ్ చెక్ చేసుకున్నాను, జెండర్ చెక్ చేసుకున్నాను, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకున్నాను, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అన్నీ చెక్ చేసుకున్నాను. సో మళ్ళీ చెక్ చేసుకోనని అది కూడా చెప్తుంది. సో కాబట్టి చెక్ చేసుకున్నాను కాబట్టి నేను టిక్ బాక్స్లో టిక్ కొట్టాను. మీరు అదే విధంగా చెక్ చేసుకుని టిక్ కొట్టండి. టిక్ కొట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అయితే కొట్టండి. సో డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అని అయితే వస్తుంది. ఎస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఎస్ అని క్లిక్ చేయడంతో ఇక్కడ చూడండి ఓటీపీ అయితే వచ్చేసింది. ఈమెయిల్ ఐడి ఓటీపీ అయితే వచ్చింది. సో ఈమెయిల్ ఐడి ఓటీపీ ఇచ్చి ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. చూడండి నా తర్వాత అప్లికేషన్ మళ్ళీ లాగిన్ పేజ్కి తీసుకొచ్చేసింది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఉంది కదా అది ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ పిన్ చేసుకుని లాగిన్ చేసుకుంటే అప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. నాకైతే వచ్చేసి అప్లికేషన్ నెంబర్ ఈమెయిల్ ఐడికి అయితే వచ్చింది. ఇమ్మీడియట్గా మెయిల్ అయితే వచ్చింది. సో మీరు కూడా మీ మెయిల్ ఐడిని చెక్ చేసుకుని ఎంటర్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్, అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్, ఫీ పేమెంట్ ఇన్కంప్లీట్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఫస్ట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తాను. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చినట్లయితే అప్లికేషన్, మొబైల్ వెరిఫై, పేమెంట్ అయితే ఉంది. సో మీరు ఆర్డర్ స్టెప్స్ ఇలా ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్తుంది. సో ఫస్ట్ నేను కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను. కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళడంతో ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్, అప్లికేషన్, పేమెంట్. సో రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే నేను ఎందాక ఇచ్చాను కదా అవే చూపిస్తుంది. సో ఇక్కడ మోడిఫై చేసుకోవడానికి అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్లో 8 డీటెయిల్స్ ఇచ్చారు అవే వస్తున్నాయి. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఐ అగ్రీలో టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవడమే. పర్సనల్ డీటెయిల్స్లో నేము, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ టైంలో ఏమైతే ఇచ్చారో అవే ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం అయితే వచ్చేసి కేటగిరీ అయితే మెన్షన్ చేయండి. జనరల్ కేటగిరీ, ఐడెంటిఫికేషన్ టైప్లో అవే వస్తున్నాయి డీటెయిల్స్. మళ్ళీ మీ స్టేట్ డొమిసైల్ అయితే వచ్చేసి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, కొన్ని మాత్రం రాలేదు. సో నేను ఏ స్టేట్కి చెందినంత అది. సో మీరు పీడబ్ల్యూడి అయితే వచ్చేసి నో అని పెడుతున్నాను. ఆర్ యూ డయాబెటిక్ అయితే నో అని పెడుతున్నాను. సో యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గార్డియన్ అయితే వచ్చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇవన్నీ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా చూపిస్తుంది. ఐ వాంట్ టు అప్లై యూజీసీ నెట్ జూన్ 2024 ఆన్ ద బేసిస్ ఆఫ్. సో మీకు ఏంటి 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మీద అప్లై చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ యూ కెన్ అప్లై బేస్డ్ ఆన్ మాస్టర్ డిగ్రీయా. సో నౌ ఐఎమ్ చూసింగ్ మాస్టర్ డిగ్రీ యాజ్ మై ఫైనల్ వన్. సో ద నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, సో ప్లీజ్ మెన్షన్ ద పాస్ స్టేటస్. So either you have to be passed or appearing. So I told you before, MSc 4th year students are also eligible to apply for this post. So now I am clicking passed. So then year of passing. So year of passing ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ కోర్స్లో చేశారు, ఏ సబ్జెక్ట్లో చేశారు,
అండ్ వెదర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ అవైటెడ్గా ఉన్నాయా. సో నేను ఫైనల్ ఇయర్ కంప్లీటెడ్ అని చెప్పేసి అన్నాను కదా, సో నేను నాట్ అప్లికేబుల్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో మీరు ఇండియా నుంచి క్వాలిఫై అయ్యారా, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచా, అవుట్ సైడ్ ఇండియా నుంచా. సో ఒకవేళ క్వాలిఫై అయితే మాత్రం సో ఎగ్జామినేషన్ స్టేట్ ఏం పెట్టుకుంటారు. నేనైతే వచ్చేసి ఫర్ మీ నియర్ బై హైదరాబాద్, సో ఐ కెన్ చూస్ హైదరాబాద్ సో తెలంగాణ పెడుతున్నాను. సో తెలంగాణ పెట్టిన తర్వాత రిజల్ట్స్ మోడ్ ఏంటి, పర్సంటేజా సిజిపియా, మీకు సిజిపిఏ ద్వారా కావాలా పర్సంటేజ్. సో నాది పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ఆ పర్సంటేజ్ ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. సో నేనైతే వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను. సో ఉస్మాన్ యూనివర్సిటీ చూస్ చేస్తాను. సో ఇక ఇవి డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చేయండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఐగిలో టిక్ బాక్స్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ స్టెప్కి అయితే తీసుకొచ్చింది పిహెచ్డి డీటెయిల్స్. సో వెదర్ అడ్మిటెడ్ ఇన్ పిహెచ్డి, సో మీరు పిహెచ్డికి అడ్మిషన్ ఆల్రెడీ అయి ఉన్నారైతే నేను నో పెడుతున్నాను. సో మీరు పిహెచ్డి అయిన వాళ్ళు ఫెలోషిప్ కోసం కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి ఇదైతే అడుగుతున్నాను. వెదర్స్ మాస్టర్స్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, సో ఇర్రెస్పెక్టివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అయితే మాత్రం నేను నో అని పెడుతున్నాను. సో రీసెర్చ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, స్పెషలైజేషన్ ఇదని. సో వెదర్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఇవ్వండి. వెదర్ యువర్ పోసెస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఆఫ్టర్ పీజీ, సో పీజీ అయిపోయిన వాళ్ళు కూడా మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండి తర్వాత యూజీసీ నెట్ రాసుకుని క్లియర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అలా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే నాకు ఉంది అని పెడుతున్నాను. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందంటే ఎన్ని ఇయర్స్ ఇవ్వండి. సో మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద అయితే వస్తారంటే నువ్వు అని పెడుతున్నాను. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసేసి ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది సబ్జెక్ట్ ఆప్టెడ్. సో సబ్జెక్ట్స్ ఆప్టెడ్ అయితే వచ్చేసి ఇక్కడ ఏం సబ్జెక్ట్స్ ఆప్ట్ చేసుకుంటున్నారో మీరు ఆ సబ్జెక్ట్ని అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో. సో అప్లై ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసరా జేఆర్ఎఫ్ అని, సో నేను మూడింటికి అప్లై చేస్తున్నాను. సో ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, దీనికి ప్రాబ్లం అయితే ఏముండదు. సో క్వశ్చన్ పేపర్ మీడియం హిందీయా ఇంగ్లీష్ పెడుతున్నాను. సబ్జెక్ట్ ఆప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంథ్రోపాలజీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది కొట్టాలి. సో లేదు నేను సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ అంటే అదే ఇంగ్లీష్ కావాలా, ఫోరెన్సిక్ సైన్స్ కావాలా, సో బయోటెక్నాలజీ కావాలా, సో మీకు ఏది కావాలంటే అదైతే ఉంటుంది. బట్ ఇక్కడ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదైతే వచ్చేసి చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అనుకోండి, సైకాలజీయా లేదా పంజాబీయా, సో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తమిళ్ కావాలా, తెలుగు కావాలా, సో ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. ఉమెన్ స్టడీస్ అని, సబ్జెక్ట్ ఆప్టెడ్ నెట్ అని చెప్పేసి, సో దానికి ఏ సబ్జెక్ట్లో రాస్తారు ఏది ఉంటుంది అది. ఒకవేళ మీరు సబ్జెక్ట్ కానీ దొరకకపోతే కంపల్సరీగా అదర్ ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఈ ఉన్న వాటిలో నుంచి చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏదో ఒకటి. సో ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేట్, సో ఎగ్జామినేషన్ స్టేట్ తెలంగాణ అని పెట్టినట్లయితే ఎగ్జామినేషన్ సిటీ ఏం పెడతారు, సో హైదరాబాద్ పెడుతున్నాను. సెకండ్ ప్రిఫరెన్స్గా తెలంగాణ పెట్టినట్లయితే సెకండ్ ఏం పెడతారు, సో నేనైతే దగ్గరగా ఏదైతే ఉందో అది పెట్టుకుంటాను. థర్డ్ అయితే వచ్చేసి నేను తెలంగాణ పెట్టుకున్నట్లయితే థర్డ్లో ఏం పెడతారు. సో అలా 4 ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. 4 ప్రిఫరెన్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ గార్డియన్ ఎడ్యుకేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మెట్రికులేషన్ ఫాదర్ కాబట్టి అది పెట్టాను. సో ఏమీ లేకపోతే అదర్స్ అయితే పెట్టచ్చు. సో అదర్స్ అయితే ఎక్కడ వరకు చదువుకున్నారో మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మదర్ గార్డియన్ అయితే వచ్చేసి సో మెట్రికులేషన్ పెడుతున్నాను. సో మదర్ కూడా అంతే ఫ్రెండ్స్. సో లేదు మా మదర్ ఏం చేయట్లేదు అనుకుంటే అదర్స్ పెట్టండి మీరు, ఇంకా అదర్స్ పెడితే ఆప్షన్ అయితే అడగట్లేదు. సో క్యాప్చర్ ఎంటర్ చేసి ఆ ఎగ్ర టిక్ బాక్స్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది 10 నుంచి 200 ఉండాలి. అలాగే దీనికి కూడా సిగ్నేచర్ కూడా 4 నుంచి 30 KB మధ్యలో ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకుని అది ఎక్కడ ఉందో చూస్ చేసుకుని దాన్ని మీరు అప్లోడ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, నేను 2 అప్లోడ్ చేసినట్టు ఇక్కడ వ్యూలో కనిపిస్తున్నాయి మీకు. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇలా నేను ఇప్పటి వరకు చేసిన అప్లై ఫ్యాషన్ ఫామ్ అంతా వస్తుంది. ప్లీజ్ వెరిఫై మొబైల్ నెంబర్ క్లిక్ హియర్ అయితే ఉంది. సో నా మొబైల్ నెంబర్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకుని సెండ్ ఓటీపీకి అయితే వెళ్తున్నాను.
ఫ్రెండ్స్ నెక్స్ట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో నా మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేశాను కదా. సో ఇప్పుడైతే వచ్చేసి ఫుల్ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చానో అన్నీ కనపడతాయి, చెక్ చేసుకోండి. కొంత 1-2 సార్లు చెక్ చేసుకోండి. మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ ఆప్షన్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ సబ్మిట్ చేస్తే మాత్రము అప్లికేషన్ ఫామ్స్ అండ్ ఎడిటింగ్ డేట్స్ అయితే ఇచ్చారు. బట్ ఒకవేళ మీరు మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమే ఎవరు మిస్టేక్స్ చేయకుండా ట్రై చేయండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి. అర్థమైందా? సో ఒకవేళ మిస్టేక్స్ చేసిన ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. సో నేను సబ్మిట్కి అయితే వెళ్తున్నాను. సబ్మిట్కి వెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేసుకున్నారా అని అయితే అడుగుతుంది. సో నేను అన్నీ చెక్ చేసుకున్నాను. 1-2 సార్లు చెక్ చేసుకున్నాను కాబట్టి అన్ని టిక్ బాక్స్లో టిక్ కొట్టేస్తున్నాను. టిక్ కొట్టేసేసి ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఫైనల్ సబ్మిట్ నేను ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత సో నేనైతే 1150 రూపీస్ అయితే కట్టాలి. సో ఈ 1150 రూపీస్ పే నవ్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. పే నవ్ అని క్లిక్ చేయడంతో మీరు ఏ విధంగా పే చేస్తారు, ఎస్బీఐయా, హెచ్డిఎఫ్సియా, కెనరా బ్యాంకా, ఐసిఐసియా. సో నేనైతే వచ్చేసి ఎస్బీఐ ఈపేకి వెళ్తున్నాను. ఎస్బీఐ ఈపేకి వెళ్ళడంతో అదైతే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఎస్బీఐ నెట్ బ్యాంకింగా, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్సా, యూపీఐయా, అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ చేస్తారా, క్రెడిట్ కార్డ్స్ చేస్తారా. సో మీకు అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అంటే సో మీ దగ్గర కెనరా ఉంటే కెనరా, యాక్సిస్ ఉంటే యాక్సిస్, ఐసిఐసిఐ ఉంటే అది, లేకపోతే ఇంకా అదర్ ఏదైనా బ్యాంక్స్ ఉంటే దీని ద్వారా పే చేయొచ్చు. యూపీఐ ఉంటే మాత్రం మీరు యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. సో మీరు ఏ విధంగా డబ్బులు పే చేద్దాం అనుకుంటున్నారో అది క్లిక్ చేసుకుని మీరైతే మనీ అయితే పే చేయండి. సో మీకు అన్ని ద్వారా మోడ్స్ ద్వారా అయితే పే చేయొచ్చు మనీ అనేది. సో నేను నాకు 1150 రూపీస్ అయితే చూపించింది. నేను 1150 రూపీస్ కట్టడంతో నాకు సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అయితే వస్తుంది. మీ అప్లికేషన్ ఫామ్ కూడా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. సో దాని తర్వాత వచ్చిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం, ఆర్ ఎల్స్ మీ మెయిల్ ఐడిలో సేవ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో అలాగే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎగ్జామినేషన్ డేట్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, June 16th అయితే ఉంటుందనేసి. సో క్లియర్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయితే చేసుకోండి. అండ్ సిలబస్ కూడా క్లియర్గా అయితే ఉంటుంది. ఆల్రెడీ యూజీసీ నెట్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ఎగ్జామ్ కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కూడా చాలా అయితే అవైలబిలిటీ ఉంటాయి మార్కెట్లో అనేసి. సో ఒకసారి ప్రీవియస్ ప్యాటర్న్ కూడా చూడండి ఎలా వస్తుంది, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేసి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.